సిటీలోని మ్యూజియంలో ఉన్న మమ్మీకి మరమ్మతులు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. చాన్నాళ్లుగా రక్షణ చర్యలు లేకపోయినా ఇప్పుడు కాన్సంట్రేట్ చేశారు. స్పెషలిస్టులతో మమ్మీకి పాత రూపం వచ్చేలా చేస్తామంటున్నారు. ఈజిప్ట్ అనగానే గుర్తుకు వచ్చేది పిరమిడ్ల తర్వాత మమ్మీలే. అక్కడి చరిత్ర, ఇతిహాసాలకు ఆధారంగా నిలిచిన మమ్మీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అక్కడికి వెళ్లి చూడలేకపోయిన వారికి తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో అందుబాటులో ఉంది. కానీ ఆనవాలు కోల్పోయిన మమ్మీ స్టేట్ మ్యూజియంలో శిథిలావస్థలో దర్శనమిస్తోంది. దీని పైపొర శిథిలమవుతున్న విషయాన్ని అప్పట్లోనే గుర్తించిన అధికారులు 2006లో సంరక్షణ చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ముందుకు నడవలేదు. ప్రస్తుతం మరోసారి మరమ్మతులు చేసే పని మొదలుపెట్టారు అధికారులు. హెరిటేజ్ ఆస్ట్రేలియా నుంచి వినోద్ డేనియల్ అనే అతన్ని పిలిపించడం జరిగింది. అతను వచ్చి పరిశీలించిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్ ఫ్రీ బాక్స్లో ఈ మమ్మీని ప్రిజర్వ్ చేస్తే ఇంకా సురక్షితంగా ఉంటుందని చెప్పి అతను సలహా ఇచ్చాడు. దీనిపైన ఉన్నటువంటి ర్యాపరు, కొంత గోరు అవన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి మామూలుగా నేచర్కి. దాని గురించి అతన్ని మనం ఎంక్వైరీ చేస్తే అతను ఏమన్నాడంటే, ఈ మమ్మిఫికేషన్ చేసే వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు, వాళ్ళని నేను కాంటాక్ట్ చేసి మీకు వాళ్ళ అడ్రస్లో అవన్నీ ఇస్తాను, వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సలహా కూడా తీసుకుందాం అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వేడి టెంపరేచర్ అధికంగా ఉంటుంది కాబట్టి, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి కిందికి షిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. పరోష్ అనే 16 ఏళ్ల బాలిక పార్థివ దేహంతో ఏర్పడిన మమ్మీ ఇది. ఈజిప్ట్ లో తమ ఆత్మీయులు చనిపోయినా వారి ఆత్మలు తమతోనే ఉంటాయన్న నమ్మకంతో వారు మమ్మీల రూపంలో వారి శవాలను భద్రపరుచుకోవటం ఆనవాయితీ. ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు మరమ్మతులు చేయడానికి ముందుకు రావడంతో సంరక్షణ పనుల్లో కదలిక ఏర్పడింది. ఇది ఇట్లానే గత కొన్ని సంవత్సరాల ఉన్నది. దీనికి మేము 2006లో ఒక కమిటీ వాళ్ళ ఈజిప్షన్ నుంచి కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఇది ఏమైనా డ్యామేజ్ అయిందని చెప్పేసి అనుకున్నాం, కానీ డ్యామేజ్ ఏం లేదు. వాళ్ళు స్కానింగ్ కూడా తీశారు. అప్పుడే వాళ్ళు నిషుహు అనే నేమ్ కూడా వాళ్ళు ఇక ఉందని చెప్పి వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి బతుకునే ఉంది. ప్రస్తుతానికైతే మమ్మీ పైన ఒక క్లాత్ మాత్రం చిన్నడం జరిగింది తప్ప లోపల మళ్ళీ ఎలాంటి మాత్రం బాడీ మాత్రం ఏది కూడా డ్యామేజ్ కాలేదు, కాబడలేదు. ఈసారైనా ఈ మమ్మీకి పాత రూపం తీసుకురావాలని కోరుతున్నారు విజిటర్స్.